చూసారా ఈ పెద్ద ఆయన్ని? నేను గత 13 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ప్రతిరోజు ఆకుకూర అమ్ముతాడు. ఎక్కువగా పొన్నగంట కూర అమ్ముతారు. ఇంకా సమ్మర్లో అప్పుడేమో ఈతకాయలు అలాంటివన్నీ కూడా అమ్ముతారు. 8 ఇయర్స్ అబవ్ ఉంటాయి ఈయనకి. చాలా బాధ అనిపిస్తుంది. ఎండ అన్నారా వాన అన్నారు ప్రతిరోజు వచ్చి అమ్ముతాడనమాట. అలా జీవనం సాగిస్తున్నాడు. వయసులో ఉన్న వాళ్ళే కష్టపడడానికి ఇష్టపడలేదు. ఇంత వయసులోనూ కూడా తన కష్టం తను పడి తింటున్నాడంటే చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇలాంటి వాళ్ళకి. నేను ఈ వీడియో 2 రోజులు తీసానండి. ముందు రోజు బాగా ఎండగా ఉంది, మన్నాడు బాగా వర్షంగా ఉంది. అయినా సరే మానలేదు. మనలో చాలామంది మేము చాలా కష్టపడిపోతున్నాం అనుకుంటాం, కానీ ఇలాంటి వాళ్ళని చూస్తే కష్టం అంటే ఏంటో అర్థమవుతుంది. హాయ్, హలో, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాధవి. ఈరోజు మనం పొన్నగంటి కూర పెసరపప్పు ఎలా వండాలో చూద్దాం. చాలామంది పిల్లలు జాబ్స్ మీద బయటకు వెళ్తున్నారు కదా, వాళ్ళు కూరలు సరిగ్గా రాక ఇబ్బంది పడిపోతున్నారు. కొంతమంది ఏమో వండుకోవడానికి లాంగ్ ప్రాసెస్ తీసుకొని విసిగిపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ జాబ్స్ చేయడం, చదువుకోవడం అదే ఉంటుంది కదా, వాళ్ళకి కుదరదు అనమాట. అమ్మో వంట అని ఆ టైంకి ఏదో బుక్ చేసుకుని తినేయడమో ఏదో చేస్తున్నారు. ఈ రోజు నేను సింపుల్గా పొన్నగంటి కూర పెసరపప్పు ఎలా వండాలో చూపిస్తాను. పొన్నగంటి కూర ఆకు మాత్రమే వండుతారండి. కాడలు వేసుకోరు, మెంతికూరలాగే లేతగున్న వరకు వేసుకోవచ్చు. ఏ ఆకుకూరైనా క్లీన్ చేయడం ఎక్కువ టైం పడుతుందండి. శుభ్రంగా ఆకంతా ఒలిచిపెట్టుకున్న తర్వాత మంచి ఫ్రెష్ వాటర్లో రాక్ సాల్ట్, మనం వంట సోడా అంటాం కదా, తినే సోడా, ఆ సోడా కూడా కొద్దిగా వేసి ఏ ఆకుకూరైనా సరే బాగా 2-3 సార్లు కడుక్కోవాలి. తర్వాత ఒక మూకుడు పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోవద్దు ఫ్రై అన్నామని, ఎందుకంటే ఆకుకూరని మూకుట్లో వేయగానే వాటర్ వస్తుంది. ఏ ఆకుకూరైనా సరే దానివల్ల ఆ వాటర్తోనే మగ్గిపోతుంది. మనం వేరే వాటర్ వేయక్కర్లేదు, ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు. ఆయిల్ హీట్ ఎక్కాక ముందు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లు ఆడిపోయిన తర్వాత నేను వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి సన్నగా తరిగేసానండి, పొట్టు తీసి. ఎక్కువ వేస్తాను అనమాట ఆకుకూరలో. ఇలా సన్నగా తరిగి వేసుకున్నాం అనుకోండి, చక్కగా మగ్గిపోతుంది కూరలోకి, పక్కకి తీయడానికి ఉండదు. కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది. పొన్నగంటి కూర కంటికి చాలా మంచిది. పెసరపప్పు వేస్తున్నాను నేను. పెసరపప్పు కూడా పోపులో వేసేస్తాను. ఇక్కడ పెసరపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి. మనం శనగపప్పు అది పోపుల్లో వేసుకుంటాం కదా, అలాగే పెసరపప్పు వేసుకోవచ్చు. ఆకుకూరలో పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లి, పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. మనం వంట చేసేటప్పుడు ఏది ముందు వేయాలి, ఏది తర్వాత వేయాలి అన్నది కూడా తెలుసుకోవాలి. ఆవాలు, పప్పులు, వెల్లుల్లి అలాంటివి ఫస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆవాలు పేలకపోతే చితుకు మన నోటికి తగులుతాయి. అది తినేటప్పుడు బాగోదన్నమాట టేస్ట్. పప్పులు, వెల్లుల్లి అలాంటివి వేగడానికి టైం పడుతుంది, అందుకని అవి ఫస్ట్ వేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి ఇలాంటివి ఫాస్ట్గా వేగిపోతాయి, అందుకని ఫస్ట్ వేస్తే మాడిపోతాయి. వెల్లుల్లి, పెసరపప్పు కూడా కొంచెం గోధుమ రంగులో కంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ఆ కడిగి పెట్టుకున్న ఆకుకూర మెల్లగా వేసేసుకొని అటు ఇటు కలుపుతూ ఉండాలి. వేడికి ఫాస్ట్గా మగ్గిపోతుంది. చూసారా, మూకుడు నిండా ఉంది కదా, 1 నిమిషానికి కొంచెం అయిపోతుంది ఆకుకూర. మనం ఏ వంట చేసినా సరే నిదానంగా చేసుకోవాలి. ఫాస్ట్గా అయిపోవాలని హైలో పెట్టేసుకుంటే కూర సరిగా ఉడకదు, టేస్ట్ కూడా ఉండదు. నిదానంగా సిమ్లో పెట్టి వండితే ఆ కూర చాలా టేస్ట్గా ఉంటుంది, బాగా కుక్ అవుతుంది. మనం వేసిన ఆ ఉప్పు, కారం, పోపులు ఇవన్నీ కూడా కూర అంతటికి పట్టి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ఎప్పుడు కూడా ఆకుకూర మగ్గిన తర్వాత వేసుకోవాలి. ముందు ఎక్కువ ఉన్నప్పుడు వేసేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది. కావాలంటే మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ముందు కొంచెం వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, ఆ 2 బాగా మిక్స్ చేసి ఒక్కసారి మూత పెట్టి ఉంచుతాం. అప్పుడు మనకు అందులోంచి వాటర్ వచ్చేస్తుంది. ఆకుకూరలో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసాం అనుకోండి. ఇప్పుడు నేను సిమ్లోనే ఉంచాను, మీకు చూపిస్తాను. చూడండి ఎంత వాటర్ వచ్చిందో, చూసారా? ఆ వాటర్తోనే కూర అంతా చక్కగా ఉడుకుతుంది. అలా మూత పెట్టి ఆ నీరుతోనే మగ్గించడం వల్ల ఆ వెల్లుల్లి ఫ్లేవరు, ఎండుమిర్చి ఫ్లేవరు, మనం వేసిన తాలింపు అంతా కూరకు పట్టి మంచిగా ఉంటుంది. కూర మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా బయట చేయడానికి ఒక 1/2 అవర్ పడుతుంది. ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి. మాకు ఆఫీసులకి లేకపోతే కాలేజ్కి టైం అయిపోతుంది అనుకున్న వాళ్ళకి మనకి ప్రెషర్ కుక్కర్ ఉంటాయి చిన్నవి, లేకపోతే పాన్ కానీ వాటిలో వేసుకొని ఇదే ప్రాసెస్ ఒక్క విజిల్ వేయించారనుకోండి, మొత్తం కర్రీ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. మనం బయట నుంచి వాటర్ వేయక్కర్లేదు, ఆ వాటర్తోనే సరిపోతుంది. కుక్కర్లో కానీ పాన్లో కానీ వేసుకున్నారు అనుకోండి, స్టీమ్ తగ్గిన తర్వాత ఒకసారి వెయిట్ తీసి మూత తీసి చూసుకుంటే వాటర్ ఏమైనా ఉంటే ఎగరబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ పెసరపప్పు పొడిపప్పులా ఉంటుందన్నమాట, మెత్తగా అయిపోదు. అలా అయితే బాగోదు, పొడిగా ఉంటేనే పప్పు బాగుంటుంది. మనం పెసరపప్పు పొన్నగంటి కూర ఫ్రై అనుకున్నాం కదా, అందుకని ఇంకొంచెం వాటర్ ఎగరబెడదాం, కొంచెం వేగనిద్దాం అనమాట. మనం పెసరపప్పు వాటర్లో కడగలేదు కాబట్టి, పొడిగానే వేసాం కాబట్టి అంత మెత్తగా ఉడికిపోదు. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు, కారం టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఆకుకూరలు ఫ్రైకి ఎప్పుడు నేను ఎండుమిర్చి వాడతానండి. మీకు కారం సరిపోదు అనుకుంటే ఇలాంటప్పుడే కారం యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు. కూర అంతా దగ్గరికి వచ్చేసింది. పొన్నగంటి కూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసారా, ఎండుమిర్చి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కూర కన్నా ఎండుమిర్చి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆకుకూర వేసేటప్పుడు కన్నా వేగిన తర్వాత కొంచెం అయిపోతుంది కాబట్టి అలా కనిపిస్తాయి. మనం క్లీన్ చేసేటప్పుడు ఎంత కనిపిస్తుంది, వేగేసరికి చాలా కొంచెం అయిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. నేనైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, నేను ఆ బాక్స్లో వేసేసుకుంటాను.
పొన్నగంటి కూర పెసరపప్పు కర్రీ రెడీ. ఓకేనా? థ్యాంక్ యూ.